విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారని వార్తలొచ్చాయి. ఎంతవరకు నిజమంటారు? దీంట్లో మనం నిజమని, ఫేక్ అని రెండిటిని పట్టించుకునే బదులు అది అయినప్పుడు చూద్దామండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ మూవీ నుంచే లవర్స్‌గా ఉన్నారు. ఈ నెల వచ్చేసి లవర్స్ నెల అంటారు దీన్ని. ఫిబ్రవరి 14 కాబట్టి. వాలంటైన్స్ డే ఉంది కాబట్టి. మేబీ ఆ పద్ధతి ప్రకారం ఎవరైనా స్ప్రెడ్ చేస్తున్నారో లేక వాళ్ళే సంతోషం అని చెప్పేసి అందరూ పంచుకుందాం అని చెప్పేసి అన్నోన్ పర్సన్‌గా న్యూస్ బయటకి పంపించారో తెలీదు. సో మనకు దీంట్లో ఏది చెప్పడానికి కూడా మనకు వీల్లేదన్నట్టు. ఇది నిజమని ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి అదే. ఎవరైనా లవర్స్ అనేది ఫిబ్రవరి నెల అంటే చాలా ఉత్సుకతతో ఉంటారు. ఈ నెలలో ఏదో ఒకటి చేద్దాం, కనీసం ఏదైనా ట్రిప్ అన్న వెళ్దాం, కలిసి వెళ్దాం, లాంగ్ జర్నీ చేద్దాం అని చెప్పి ఆలోచిస్తుంటారు. ఒక పెళ్లి అనేది వస్తే ఖచ్చితంగా ఫిబ్రవరిలో చేసుకుందాం అనే ఆలోచన చాలా మందికి సెట్ అయి ఉంది అన్నట్టు. సో మేబీ కావచ్చు ఈ నెలలో వాళ్ళు డిక్లేర్ చేశారంటే మేబీ రియలే కావచ్చు. లేదు అని అంటే తన సినిమా రిలీజ్ కాబోతుంది విజయ్ దేవరకొండది. దాని గురించి అని చెప్పి డైరెక్టర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అరే ఇదో స్పెట్ చేద్దాము, విజయ్ దేవరకొండకు హైప్ వస్తుంది అని చెప్పి మేబీ అది చేశారేమో. లేదు అభిమానులే చేసి ఉండొచ్చు ఇది ఎవరైనా అని, ఏదో ఒకటి చేద్దాము, న్యూస్లో అయితే ఉంచుదాము అని చెప్పేసి. సో దీంట్లో ఏది చెప్పడానికి వీల్లేదు అన్నట్టు. ఇది ఫిబ్రవరి నెల కావడం వల్ల మేము కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం ఇది ఫేక్ అని చెప్పేసి. అంటే వాళ్ళు నిజమే చెప్పి ఉండొచ్చు కావచ్చు. అన్ని డౌట్ గానే ఉన్నాయి. మీకేం అనిపించట్లేదా? అదే కదండి నేను చెప్తుంది. మీరు చూసినంత వరకు అయిందంటారా, అయ్యుండదు అనుకుంటున్నారా? ఇంకా పెళ్లి అనేది కాలేదండి. పెళ్లి మేబీ ఫిబ్రవరి 28 ఆ 26 ఆ డేట్లో మేబీ కావచ్చు. 26 ఆ 28 పొరపాటు ఫిబ్రవరి 29 అన్నారు అనుకోండి అది ఫేక్. ఎందుకంటే మనకు 29 ఎట్లాగో లేదు ఫిబ్రవరికి.